వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రవిప్రసాద్ గారు. ఆయనతో కూడా మాట్లాడదాం. ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రంగం గురించి సుదీర్ఘ అనుభవం ఉంది. ఆయనతో కూడా మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. కొత్త రాష్ట్రం, పాత రాజధాని కొత్త రాజధానిగా మారిపోయింది. అమరావతి నిర్లక్ష్యానికి గురయ్యి మళ్ళీ ఇప్పుడు కొత్తగా పురుడు పోసుకుంటుంది. ఒక సరైన నాయకుడు, విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరో పక్క తోడుగా లోకేష్ బాబు గారు, మరో పక్క పవన్ కళ్యాణ్ గారు. ఒక కూటమి ప్రభుత్వం అనేది నడుస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్తో కూడా మంచి సత్సంబంధాలతో ముందుకెళ్తున్నారు. అమరావతి విషయంలో ఏది అడిగినా కానీ వాళ్ళు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. ఏది కోరి తెచ్చుకున్నారు ఎన్ఆర్ఐలు కూడా. మీరు కూడా చూశారు. సో మన అమరావతిని డెవలప్ చేసుకోవాలి, అమరావతి పూర్వవైభవం రావాలి, దేశంలోనే నెంబర్ 1 రాజధానిగా తీర్చిదిద్దాలి అన్నారు. సార్ అడుగులు అయితే పడుతున్నాయి. రీసెంట్గా మనం చూస్తున్నాం, అమరావతికి అవుటర్ రింగ్ రోడ్డు కావచ్చు, నిన్ననే మొన్న నిధులు కూడా కేటాయించడం. సో డెవలప్మెంట్స్ కూడా ఎక్కడైతే ఆగిపోయాయో పాత అన్నీ మళ్ళీ మొదలు పెడుతున్నారు. సో రాబోయే కొత్త సంవత్సరంలో అమరావతి ఫ్యూచర్ కళ్ళకి కనిపిస్తుంది. ఇక మీకున్న అనుభవంతో రియల్ ఎస్టేట్ రంగంలో మీరేం చెప్తారు? దీనికన్నా ముందు కూడా ఇంకొక కామెంట్ వస్తుంది. మీరు ఎవరి గురించి అయినా పొగిడారు అనుకోండి, కామెంట్స్ రూపంలో ఏదో ఒక రూపంలో తిడుతుంటారు. కానీ ఎవరిని మనం ఉద్దేశించి మాట్లాడదు. గ్రౌండ్ లెవెల్లో మీకున్న 30 సంవత్సరాల అనుభవంతో మీరన్నట్టు మీరు ఎక్కువ మంది చిన్న మధ్య తరహా వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మాత్రమే మాట్లాడండి. కామెంట్స్ విషయంలో కూడా పక్కన పెట్టండి. ఓకే అండి. ఓకే. ఆంధ్రప్రదేశ్ అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు మన హైదరాబాద్ ఎలా డెవలప్ చేసామో మనకు తెలుసు, డెవలప్ అయిందో మనకు తెలుసు అండి. అంటే మీరు ఇందాక అన్నారు, ఒక విజన్ ఉన్న నాయకత్వంలోని ఒక స్టేట్ డెవలప్ అవ్వాలనుకుంటే మరి ఆయనకున్న ప్రణాళికలు, ముందు చూపు, ఇవన్నీ కూడా ఉపయోగపడతాయండి. మనం ఇప్పటికీ కూడా హైటెక్ సిటీ అనగానే మనకి చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తారు, అది కాదనలేని నిజం. అలాగే మనకు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. కొన్ని డెవలప్మెంట్స్లో మనకు ఫ్యాబ్ సిటీ కానీ లేకపోతే ఇంకోటి కానీ చేసినప్పుడు ఆయన పథకాలు కానీ ఇవన్నీ కూడా. అంటే మనకి ఇక్కడ రాజకీయాలతో సంబంధం లేదండి. మనం ఒకరిని పొగడమో లేకపోతే ఇంకోటి చేయడం వల్ల మనకు వచ్చి కలిసి వచ్చేది ఏమీ లేదు. కానీ అక్కడ మనం కనిపిస్తున్న దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అంతే. మనకి రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. ఫస్ట్ ఉండడానికి ఒక ఇల్లు ఉంటే పని చేయడానికి ఏదన్నా ఉపయోగించాలి. అసలు ఉండడానికి ఇల్లు లేకుండానే రాజధాని లేని రాష్ట్రంగా మనకి ఆంధ్రప్రదేశ్ అనేది విడిపోయి ఉంది. అంటే ఫస్ట్ రాజధాని కట్టుకోవాలనే ఆలోచనతో ఒక 2,000 ఎకరాలు దగ్గరగా ఇంచుమించుగా 32,000 ఎకరాలు దగ్గరగా తీసుకుని దాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. మరి అనుకోని కారణాల వల్ల లేకపోతే ఇంకోటి వల్ల అది తాత్కాలిక రాజధాని అయిపోయింది. లేదంటే అమరావతి కాదు భ్రమరావతి అని కామెంట్స్ రావడం, అది మళ్ళీ 3 రాజధానుల కింద చేసుకోవాలనుకోవడం. అంటే గవర్నమెంట్కి ఒక ఆలోచనలు ఉంటాయి. వాళ్ళు ఏదో డెవలప్ చేయాలని అనుకునే టైంలో మళ్ళీ ఎలక్షన్ రావడం, తర్వాత కరోనా మధ్యలో ఇబ్బంది పడడం, అది కూడా ప్రాబ్లం అయింది. అంటే గవర్నమెంట్ని మనం విమర్శించాలని కాదు, లేకపోతే ఇంకోటి కాదు, అక్కడ సిచ్యువేషన్ బట్టి అక్కడ చేయలేకపోయారండి. తర్వాత మళ్ళీ అనుకున్నట్టుగానే ఒక మంచి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తోటి మరి విజన్ ఉన్న నాయకుడు, ఆయనతో రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లాగా లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గురించి తెలుసు మనకందరికి కూడా. ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇచ్చేది కాకుండా ఆయన స్వార్జితంతో ఇచ్చేది ఎన్నో రకాలైన హెల్ప్ ఆయన చేస్తూ ఉన్నారు. మరి అలాంటి నాయకుడు ఈరోజు మరి మనం చూస్తూ ఉన్నామండి మా విలేజ్లోకి వెళ్ళి. ఎందుకంటే డెవలప్మెంట్ అనేది ట్రాన్స్పోర్టేషను, కంపెనీలు లేదా ఇవన్నీ వస్తేనే మనకి డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఫస్ట్ విజన్ దాని నుంచి స్టార్ట్ చేశారు పవన్ కళ్యాణ్. ఖచ్చితంగా అది తీసుకున్న శాఖ కూడా అలాంటిదే. వెళ్ళి ఇప్పుడు అక్కడ ఎక్కడైతే రోడ్లు లేవో వాటిని ఇమ్మీడియట్గా అయినా డెవలప్ చేస్తూ ఉన్నాడు. రోడ్లు ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా అభివృద్ధి కూడా బాగుంటుంది, ట్రాన్స్పోర్టేషన్ బాగుండాలి. మనకి అదృష్టం కొద్దీ అక్కడ మనకి సీ ఉంది. ఆంధ్రప్రదేశ్ ఎక్కువ భాగం మనకి మన పోర్ట్ ఉందండి. పోర్ట్ డెవలప్ అవుతుంది. మనకి 3 రకాలైన ఎయిర్పోర్టు, మనకి అమరావతి, మనకి గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాబోతుంది. ట్రాన్స్పోర్టేషన్ బాగుంది, రోడ్వేస్ కానీ ఇవన్నీ కూడా. ఇంకా రోడ్లు కూడా బాగుంటే ఇంకా బాగుంటుంది ఉద్దేశంతో స్టార్టింగ్ అక్కడి నుంచే స్టార్ట్ చేశారు. అదృష్టం కొద్దీ మరి కొత్తగా వస్తున్న రాజధాని డెవలప్మెంట్ ఖచ్చితంగా అవుతుంది అనే ఉద్దేశంతో ఎన్ఆర్ఐ చూపు అంతా కూడా దాని మీద పడిందండి. ఎస్పెషల్లీ ఏరుకోరు కూడా వాళ్ళు చేసుకున్నారు. మనకు తెలుసు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ₹1,00,000 ఖర్చు పెట్టుకుని పెరిగిన ఓటింగ్ శాతం అంతా ఇంచుమించు అలాంటి ఎక్కడెక్కడి నుంచి వచ్చి వేసిన ఓటింగే. మరి అలాంటి సిచ్యువేషన్లో అక్కడ డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా జరుగుతుందని ఒక నమ్మకంతో ఇన్వెస్టర్స్ కూడా ముందుకెళ్తూ ఉన్నారు. అయితే మళ్ళీ రీసెంట్గా బ్యాడ్ లక్ కొద్ది మన వరదలు రావడం, కొంత స్తబ్దు కావడం, విజయవాడ అంతా మునిగిపోవడం, ఇప్పుడు గతం చాలా
కొన్ని వందల సంవత్సరాలు అయిందేమో నాకు తెలిసి విజయవాడ మునిగిపోయి. మరి మొన్న వచ్చిన బీభత్సమైన అది దారుణమైన సిచ్యువేషన్ ఉందని. అలాంటి కాదు సార్, అందరికి ఒక అనుమానం ఉంది. అంటే మీరు గ్రౌండ్ లెవెల్లో మీరు చూసారో లేదు తెలియదు కానీ, మీరంతా విజయవాడ మొత్తం మునిగిపోయింది అంటున్నారు. వాస్తవంగా బుడమేరు వాగు వల్ల ఒక 4-5 కాలనీలు అక్కడ ఎఫెక్ట్ అయింది. ఆ వాటర్ రాజధానిలోకి ఎక్కడ వచ్చినాయి మీరు చూసారు? రాజధాని లేదండి. మరి ఎందుకు ఇంత పెద్ద ఎత్తున రాజధాని లేదు మునిగిపోయింది? లేదు, రాజధాని మునిగిపోవడం అనేది జరగదు. అసలు చుక్క నీరు కూడా అక్కడికి వెళ్ళలేదు. అసలు దానికి సంబంధం లేదు. అంటే మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా మీకు సర్కిల్ రియల్ ఎస్టేట్ చాలా మంది తెలుసు. లేదండి. విజయవాడలో ఒక పర్టికులర్ భాగం మాత్రమే అది ఇదైన Affect తప్ప అయింది. మొత్తం అది జనాలు చెప్తాం కదా, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా చెడు ఎక్కువ ప్రచారం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వరదలు వచ్చేసి రాజధాని మునిగిపోయింది అక్కడ ఇదని. కానీ ఎక్కడ కూడా దాంట్లో వరదలు కానీ రాజధాని ప్రాంతంలో రాలేదు మనకి. అమరావతి ప్రాంతంలో ఏదైతే అనౌన్స్ చేశారో రాజధానిగా ఆ బుడమేరు వాగు ఎక్కడైతే ప్రవహిస్తుందో ఆ కొద్ది ప్రాంతాలు మాత్రమే వచ్చి దాన్ని వెంటనే రికవరీ అయ్యారని చాలా స్పీడ్గానే, మరి చాలా డే అండ్ నైట్ కష్టపడి దాన్ని రికవరీ చేసుకోగలిగారు. ఇప్పుడున్న ప్రభుత్వానికి అదొక అనుభవం. అనుభవం నెక్స్ట్ కానీ ఫ్యూచర్ starting మళ్ళీ దాన్ని ఏం నుంచి చేయాలి ఏంటి అనేది కూడా ఒక ఐడియా ఉంటుంది. మంచిది వచ్చిందని దానికోసం అయితే ఆలోచించాల్సిన పని లేదు. మన అదృష్టం కొద్దీ మరి విజన్ ఉన్న నాయకుడు లేకపోతే గవర్నమెంట్ మంచిగా ఫామ్ అవుతుంది. అంటే ఫుల్ మ్యాండేట్ ఇచ్చారు, అంటే అటు ఇటు కాకుండా పూర్తిగా మెజారిటీ తోటి ఇచ్చారు కాబట్టి గవర్నమెంట్ కూడా స్టాండర్డ్గా ఉంటుందనే ఉద్దేశంతో స్ట్రాంగ్గా వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా మంచిగా తీసుకుంటారనే ఉద్దేశంతో మరి ప్రతి ఒక్కరు కూడా దాని మీద దృష్టి పెడతా ఉన్నారండి. మనం అనుకున్నట్టుగా స్టార్టింగ్లో చాలామంది ఇన్వెస్టర్స్ హైదరాబాద్ నుంచి కూడా వెళ్ళడం జరిగింది. అయితే కొన్ని రేట్లు ఎక్కువైపోయాయని లేకపోతే ఇంకోటి అనుకుని కొంత ఆలోచించడం మొదలుపెట్టారు. మీరు ఇందాకే చెప్పారు, నాకు మధ్యతరగతి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చెప్పండి అని. ఖచ్చితంగా ఎప్పుడైతే రాజధాని అభివృద్ధి చెందుతుందో రాజధానితో పాటు సరౌండింగ్ ఏరియా అంతా కూడా డెవలప్ అవుతుందండి. మన ఇక్కడ నియోపోలిస్ మనకు తెలుసు, ఒకప్పుడు 60 కోట్లకి వెళ్ళింది. అదే చుట్టుపక్కల ఏరియాలన్నీ మోకిలా దగ్గర నుంచి వికారాబాద్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా డెవలప్ అయ్యాయి. నియోపోలిస్ సరిగ్గా 6 సంవత్సరాల క్రితం మీరు ఆ ఏరియాకి వెళ్ళగలరా? లేదు, వెళ్ళలేని రూట్ ఉందా? లేదు. ఒక టీవీ టవర్స్ ఉంది నాకు తెలిసి. అవును. అటు పక్క గండిపేట చెరువు ఉంది. అక్కడ ఒక్క బిల్డింగ్ లేదు, ఏం లేదు, మొత్తం కొండలు, షూటింగ్లు జరుగుతూ ఉంటాయి. అవును. 6-7 years back. గతంలో మళ్ళీ 100 కోట్లు ఎకరం. అది హైక్ చేశారా లేకపోతే ఇంకోటి చేశారా, హైప్ చేశారా తెలియదు. కానీ ఎప్పుడైతే ఒక ఏరియా డెవలప్ అవుతుందన్న సరౌండింగ్ డెవలప్మెంట్స్ కూడా ఆ ప్రాంతంలో ఒక 5-10 కిలోమీటర్ల వరకు కూడా 20 కిలోమీటర్ల వరకు కూడా ఆ ఎఫెక్ట్ పడుతుందండి. అక్కడ అంత రేటు పెరిగింది కాబట్టి మాకు ఇక్కడ ఇది ఇన్వెస్టర్స్ కూడా అదే దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి అండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో అక్కడ చాలా కంపెనీలు రాబోతున్నాయి. ఐటీ డెవలప్ అవ్వబోతుంది, టూరిజం డెవలప్ చేస్తున్నారు. ఇంకా అదాని అంబానీ మీరు చెప్పేటట్టుగా అందరూ కూడా వాళ్ళు ఆ చూపు అంతా కూడా అక్కడే పెడుతున్నారు. మొన్ననే మళ్ళీ ఇవన్నీ కూడా టీసీఎస్ లాంటి సంస్థలు, ఇన్ఫోసిస్, గూగుల్ కంపెనీలు ఇవన్నీ కూడా అక్కడ రాబోతున్నాయండి. ఇదంతా కూడా పాజిటివ్ సైన్. మనకి అమరావతి డెవలప్ అవ్వడానికి, ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వడానికి మంచి ఛాన్స్ ఉంటుంది. అలాగే కేవలం 6 monthsలోనే ఇన్ని పెట్టుబడులు ఆకర్షించారు. పెద్ద ఎత్తున మేము పెట్టుబడులు పెడతామని చెప్పి ముందుకు వస్తున్నారు. ఏ రంగానికైనా ముందుగా హోటల్స్ సార్, మంచి హోటల్స్ ఉన్నాయనుకోండి, ఎవరైనా డెలిగేట్స్ వచ్చినా కానీ అక్కడ ఉండి అవన్నీ చూసుకొని వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఏపీలో హోటల్స్ పోటీ పడుతున్నాయి. అవును, దాదాపు 20-30 కంపెనీస్ ఇప్పటికే అప్రోచ్ అయ్యాయి హోటల్స్ పెడతాము పెట్టడానికి అని చెప్పి. బాబు గారు ఆ విషయంలో కూడా కాస్త ఆలోచిస్తున్నారు. అంటే ఫిల్టర్ చేసి కొంతమందిని సెలెక్టెడ్గా ఆయన తీసుకుంటున్నారని చెప్పి బయట కూడా వినిపించిన మాట. అంత అసలు ఇక్కడ చాలా మంది అంటుంది ఏంటంటే అక్కడ ఏం కట్టారు అంటున్నారు. అసలు ఏం కట్టకుండా ఎన్నో హోటల్స్ వస్తున్నాయంటే అసలు భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఊహించే కదా హోటల్ ఫీల్డ్ వాళ్ళు అక్కడికి వచ్చేది. ఖచ్చితంగా అండి. సో డెఫినెట్గా డెవలప్మెంట్ అనేది ఆగదండి ఇంక అక్కడ. ఎందుకు అంటే ఇన్ని కంపెనీలు వచ్చినప్పుడు వాళ్ళు స్టే చేయడం కానీ, ఎన్ఆర్ఐస్ కానీ లేకపోతే విదేశీ పెట్టుబడిదారులు వచ్చినప్పుడు కానీ వాళ్ళకి కావాల్సిన కంఫర్ట్ అయిన లివింగ్ అక్కడ ఉండాలి. మరి ఈరోజు హైదరాబాదు డెవలప్ అయిందంటే కారణం అవే కదండి. ఇప్పుడు హైటెక్ సిటీ అయిన తర్వాతే 1 by 1 డెవలప్ అవుతుంది. అంతకు ముందు కూడా డెవలప్ అయింది. అందుకని హైటెక్ సిటీ అనేది మనకి హైలైట్ అయింది అంతే, అందుకంటే ఏం లేదు. ఎందుకంటే రింగ్ రోడ్స్ కానీ, అవుటర్ రింగ్ రోడ్స్ కానీ, ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్స్ కానీ జనాభా ఎప్పుడైతే పెరుగుతూ ఉందో, ఒకప్పుడు మనకి హైదరాబాదు జనాభా తక్కువ ఉన్నది, ఇప్పుడు మనం 1,30,00,000 దగ్గర అఫీషియల్గా నేను చెప్పేది. మరి ఇంకా పెరుగుతూనే ఉందండి. ప్రతిరోజు కూడా 500 నుంచి 1000 మంది దాకా మళ్ళీ ఇంకా ఇక్కడికి వస్తూనే ఉన్నారు హైదరాబాద్కి. అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడైతే డెవలప్ అవుతుందో ఇలాంటి సిచ్యువేషన్ కూడా అక్కడ కూడా రాబోతుంది. వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా అకామిడేషన్ కావాలి, రెంటల్ వాల్యూస్ పెరుగుతాయి. ప్లస్ అక్కడ రెంటల్ వాల్యూస్ ఎప్పుడైతే పెరిగాయో రియల్ ఎస్టేట్ కూడా డెవలప్ అవుతూ ఉంది. రియల్ ఎస్టేట్ డెవలప్ అవ్వాలి అనుకుంటే అక్కడ ఉన్న అప్రూవల్స్ కానీ లేదా ఇంకోటి కానీ జెన్యూన్గా పరిధిలో ఇవ్వగలిగితే మనకి రాబోయే రోజుల్లో కూడా రియల్ ఎస్టేట్ అనేది కొత్త పుంతలు తగ్గిపోతుంది. టాప్ యూనివర్సిటీస్ కూడా పోటీ పడుతున్నాయి. ఇప్పటికే 5 యూనివర్సిటీలు వచ్చాయి. ఇంకా చాలా మంది ప్రపోజల్ పెట్టారు. సో అంటే ఇది చాలా టైం పట్టింది.
దీనికి ఒక ముందు ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. హైదరాబాద్లో హైటెక్ సిటీ అనే ఒక బిల్డింగ్ చూసి భీమవరం నుంచి బ్యాగ్ పట్టుకుని వచ్చిన టైం మీకు గుర్తుంది. మీరు లాస్ట్ ఇంటర్వ్యూ నాకు చెప్పారు, బాగా గుర్తుంది. ఒక చెట్టు నాటారా, ఆ చెట్టు కింద అంతే కదండి. ఎంతో మందిలో మీరు ఒకళ్ళు. అవును. ఏది ఒక రూట్ చూపించారు అవును. అందరికి. అవును. డే 1 మీకు ఆ రోజు గుర్తుందా, మీరు ఎలా ఫస్ట్ డే పోయింది బ్యాగ్? అవును. అవును. ఈరోజు అమరావతిలో కూడా ఒక చెట్టు, అదే చెట్టు మొలుస్తుంది. మీరు ఈ 30 సంవత్సరాలు మొత్తం చూశారు, ఆ చెట్టు కింద నిలబడి చూశారు, మొత్తం డెవలప్మెంట్ చూశారు, పెట్టుబడులు ఏ విధంగా వచ్చేసారు, ల్యాండ్ ఏ విధంగా పెరిగింది కూడా చూశారు. ఒకసారి మళ్ళీ బ్యాక్కి వెళ్ళి ఒకసారి అమరావతిలో నిలబడ్డాను, రాబోయే అమరావతి 10 సంవత్సరాలు ఇలా ఉండబోతుంది, నేను ఊహకి ఏమైనా అందుతుంది అట్లా? డెఫినెట్గా సార్. ఎందుకు మీకు అంటే మీ కష్టం ఏందో నాకు తెలుసు, లాస్ట్ ఇంటర్వ్యూలో మొత్తం విన్నాను. ఎందుకంటే హైదరాబాదు కన్నతలని చెప్తాను ఇప్పటికీ కూడా. సార్ అదే నెక్స్ట్ మాట, అమరావతి అందరికీ కన్నతల్లిలాగా ఆదరిస్తుంది అనే మాట కూడా రాబోతుంది. ఒక చదువుకున్న, డిగ్రీ చేసి, పట్టాలు పట్టుకుని, పీజీలు చేసి, ఎంబీఏలు చేసి అందరూ కూడా హైదరాబాద్ ఎందుకు వస్తున్నారు? ఇక్కడ ఒక అవకాశాలు ఉన్నాయి కాబట్టి. ఉన్నాయి. ఇదే అవకాశాలు మనం అమరావతిలో ఏర్పాటు చేసుకోగలిగితే ఎవరు కూడా ఏపీ నుంచి ఎవరు ఇక్కడికి రారు. అక్కడే మనకు అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కంపెనీలు అక్కడికి వస్తున్నాయి కాబట్టి రాబోయే తరం ఏదైతే ఉందో, అంటే ఇది అనొచ్చు అనకూడదు తెలియదు కానీ హైదరాబాద్ అనే మాటను మర్చిపోతారు, అమరావతి అనే మాటను హైలైట్ చేస్తారు. ఎందుకంటే అక్కడ ఐటీ కానీ లేకపోతే ఇంకోటి కానీ డెవలప్ అవుతూ ఉంది. ఖచ్చితంగా అలాంటి రోజు మీరు చెప్పినట్టుగా ఒక 10 సంవత్సరాల్లో ఖచ్చితంగా అవుతుందండి. ఈ విజన్ అనేది కంటిన్యూ అయితే మొక్కను ఎప్పుడైతే నాటుతున్నామో దాన్ని పోషించుకోగలిగి ఉండాలి మనం. మొక్క నాటేసి వదిలేస్తే కాదు, దాన్ని తగ్గట్టుగా అన్నీ కూడా అది పోషిస్తే అది పెద్ద వృక్షం అయ్యి ఎన్ని లక్షల మందికి ఇక్కడ ఇప్పుడు ఉపాధి అవకాశాలు కల్పించిందో ఒకసారి చూసాం. అవును. ఇప్పుడు కొత్త మొక్క మళ్ళీ అదే రిపీట్ అవుతుంది ఖచ్చితంగా అక్కడ. ఖచ్చితంగా, ఎందుకంటే ల్యాండ్ అవైలబిలిటీ ఉంది. అంత ముందు విజన్ తోటే ఆయన 32,000 ఎకరాలు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఒక రాజధాని కట్టుకోవడానికి అంతకంటే ఎక్కువ అవసరం లేదు మనకి. ఎక్కువ ఎక్సెస్ అనమాట ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే రాబోయే రోజుల్లో జరిగే కంపెనీలు కానీ లేదా ఇంకోటి కానీ వాళ్ళకి అకామిడేట్ చేయాలంటే మరి ఆ రైతులకు కానీ వాళ్ళందరికీ కూడా హెడ్స్ అప్ చెప్పొచ్చండి. ఎందుకంటే ఒక ప్రయారిటీ బేసిస్లో వాళ్ళకి అమౌంట్ ఇవ్వకుండానే వాళ్ళకి గజాల లెక్కన వాళ్ళకి కమర్షియల్ ప్లాట్లు ఇచ్చి ఇవన్నీ కూడా ఒక విజన్ తోటి చేసిన పని. అది సడన్గా మళ్ళీ మనకు 5 సంవత్సరాలు మనకి డ్రాగన్ అవ్వడం, లేదంటే ఇప్పటికే హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ మనకి అమరావతి అభివృద్ధిలోకి వెళ్ళడానికి అవకాశం ఉండేది. అది బ్యాడ్ లక్ వల్ల అది కొంచెం ఇదైంది కాబట్టి ఇప్పుడైనా సరే దానికి మరి ఒక విజన్ నాయకుడు లేకపోతే ఇంకొకరు, ఒక మంచి గవర్నమెంట్ వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫండ్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. వీళ్ళ కలయికతోటి మరి అమరావతి దేదీప్యమానంగా ఎలగబోతుందండి రాబోయే రోజుల్లో. మీరు అనుకున్నట్టు 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, ఒక అద్భుతమైన సిటీగా, ఒక నగరంగా, మరి ప్రపంచంలోనే మేటి నగరంగా అమరావతి రూపుదిద్దుకోబోతుందని నేను భావిస్తున్నాను. అలాంటి మరి మనకి విజన్ కూడా కనిపిస్తూ ఉంది. వస్తున్న కంపెనీలు కానీ, యూనివర్సిటీస్ కానీ, హాస్పిటల్స్ కానీ, ఇప్పుడు నిమ్స్ కానీ, ఇవన్నీ కూడా అక్కడ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇవన్నీ వచ్చిన రోజున మరి అభివృద్ధిని ఎవరు ఆపలేరు. ఇప్పుడున్న గవర్నమెంట్ ఈ 5 సంవత్సరాల కాలం కానీ జెన్యూన్గా, నిక్కచ్చిగా అనుకున్నట్టుగా వాళ్ళు సాధించగలిగితే అమరావతి రాబోయే రోజుల్లో కూడా మరొక హైదరాబాద్ కాబోతుంది. విజయవాడ అమరావతి మెట్రోలో మెట్రో స్టేషన్ల స్థలాలను ఖరారు చేసిన ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్. ఫేజ్ 1 మొత్తం 38.4 కిలోమీటర్లు. కారిడార్ 1Aలో గన్నవరం నుంచి పిఎన్బిఎస్ 22 స్టేషన్లు. కారిడార్ 2 వచ్చేసి పెనమలూరు నుంచి పిఎన్బిఎస్ 11 స్టేషన్లు. డిపిఆర్ కూడా మొత్తం రెడీ అయిపోయింది. సో మెట్రో ప్రాజెక్ట్ కూడా దాదాపు ఖరారు అయిపోయింది. సో దానికి రూట్ మ్యాప్ కూడా క్లియర్గా వచ్చేసింది. సో ఇది ఒక మంచి శుభపరిణామం అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ ఇందాక చెప్పుకున్నట్టుగా ట్రాన్స్పోర్టేషన్ ఇంపార్టెంట్ అండి. కంపెనీలు వచ్చినప్పుడు లేకపోతే ఎక్కడెక్కడో స్టార్ట్ చేసినప్పుడు ఆ డిస్టెన్స్ని కవర్ చేయాలనుకుంటే మన మెట్రో కానీ ఎంఎంటీసీ లాంటి ట్రైన్స్ ఖచ్చితంగా కావాలి, తక్కువ అమౌంట్ తోటి మనం ట్రాన్స్పోర్ట్ వెళ్ళడానికి. అంచేత అది ఒక శుభపరిణామం. మీరు చెప్పినట్టుగా మెట్రో అనేది కూడా అక్కడ కూడా రాబోతుంది. అది రాబోయే రోజుల్లో ఒక మంచి అభివృద్ధికి శుభసూచకంగానే చెప్పొచ్చు. సో పెట్టుబడులు ఆకర్షించడానికి ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మంత్రిమండలి ఉంది, అది ఒక పక్కన పెడదాం. ఎట్లా పెట్టుబడులు తీసుకొని వస్తారు వాళ్ళ బాధ్యత అది. మంత్రివర్గ స్థాయి కావచ్చు, ప్రభుత్వం. ఇంకా రియల్ ఎస్టేట్ రంగంలో
మంచి పెట్టుబడులు తీసుకొని రావాలంటే మీకు కూడా కొంత బాధ్యత ఉంటుంది. ఎందుకంటే కొంతమంది మిమ్మల్ని ఫాలో అవుతుంటారు, 30 సంవత్సరాల అనుభవం ఉంది. సో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచి అప్రిషియేషన్ వస్తుంది, ఎక్కడ డెవలప్మెంట్స్ ఉంటాయి, ఎక్కడ కమర్షియల్ ఏరియా కొనాలని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. వన్ ఆఫ్ ది మీది కూడా ఒక భాగం అనుకోండి. సో మీరు ఏం చెప్తారు సార్? అంటే అమరావతి కోర్ క్యాపిటల్ ఏరైతే 60-70 వేలు ఉందని చెప్పి చాలామంది ఏదో అమరావతి మొత్తం అదే రేట్ ఉందని చెప్పి భ్రమలో ఉన్నారు. సో ఈ భ్రమలు తొలగిస్తూ కొత్త సంవత్సరం కొత్త పందాలో మార్కెట్లో ఎలా వెళ్ళాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలంటే మీరు ఏం చెప్తారు? ఎందుకంటే నేను చెప్పేది ఎప్పుడు కూడా లో బడ్జెట్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తానండి. 50-60 రూపాయలు అంత 1000లోకి వెళ్ళి అక్కడ పెట్టొద్దు. ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళకి నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. నేను మనం సంపాదించుకున్న ప్రతి రూపాయికి రూపాయి అవ్వాలనుకుంటే సరౌండింగ్ ఏరియాలో అంటే కోర్ దాంట్లోకి వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మన సరౌండింగ్ ఏరియా మనకు ఉంది. గన్నవరం ఎయిర్పోర్ట్ వైపు కానీ, ఇటు గుంటూరు వైపు కానీ, ఎక్కడైతే మనకు నర్సరావుపేట ఇంకా ముందుకు కూడా వెళ్ళొచ్చండి. ఇంకా మీకు 50 కిలోమీటర్స్ 60 కిలోమీటర్స్ వరకు కూడా వెళ్ళొచ్చండి. 100% ఇప్పుడు తక్కువలో దొరుకుతున్నాయి మనకి. ఎకరం 50 లక్షలు లో కూడా మనకి ల్యాండ్స్ ఉన్నాయండి. ఆ ఏరియాలో ఒక మంచి బిల్డర్స్ కూడా అంటే వెళ్ళి అక్కడ తక్కువలోనే 10 ఎకరాలు 20 ఎకరాలు 30 ఎకరాలు కూడా ఇన్వెస్ట్ చేసుకుని కస్టమర్కి మనకు తక్కువ రేటుకి ఎప్పుడైతే రా మెటీరియల్ దొరికిందో అదే రేట్లో మనం కస్టమర్కి ఇవ్వచ్చండి. వాళ్ళు కూడా అట్రాక్ట్ అవుతారు ఖచ్చితంగా. అంతేగాని ఇక్కడే చేయాలి ఇలాగే చేయాలనుకుంటే మరో ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందండి. ఎందుకంటే ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం లేకుండా పోతుంది. అంచేత జెన్యూన్గా ఎక్కడైతే ఉందో దూరంగా వెళ్ళైనా సరే మనకి 50-60 లక్షల్లో లేదా 30 లక్షల్లో ఎకరం దొరికి మీరున్నట్టు ఎకరం 50 లక్షల్లో దొరికితే అంటే ఒక 50 కిలోమీటర్ల పరిధిలో ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి బాగా మార్కెటింగ్ కావచ్చు చర్చ నడుస్తుంది. సో ఒక 10 సంవత్సరాలు హోల్డ్ చేసుకోగలం అనుకోండి. ఒక పక్క పంటలు పండించుకోవచ్చు, అందులో ఆర్గానిక్ ఫార్మ్ చేసుకోవచ్చు, గెస్ట్ హౌస్ కట్టుకోవచ్చు. ఈ 10 years తర్వాత మార్కెట్ పెరిగితే దానికి ట్రిపుల్ ఎంతో వస్తుంది. ఇది మంచి ఐడియానే కదా సార్? అవును, ఖచ్చితంగానండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అంటేనే పంటలకు బాగా నిలవైనది. వరికి కానీ లేదా చెరుకు కానీ అరటి తోటలకు కానీ ఇవన్నీ కూడా పంట భూములు అండి. అవన్నీ కూడా హైదరాబాద్లో మనకి వెట్ ఎక్కడా లేదు. అంతా కూడా మనకి అదొకటి పెద్ద డ్రాబ్యాక్ అవుతుంది. అయితే ఈరోజు మనకి అక్కడ ఇన్కమ్ రాదేమో, అక్కడే ఇదైపోతుందేమో, మనకి డెడ్ అయిపోద్దేమో ఇన్వెస్ట్మెంట్ ఆలోచన ఏం లేదు. మీరు ఎకరానికి మీకు 40,000 నుంచి 30,000 నుంచి 40,000 రూపాయలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా పంట పండించుకుని మనకు డబ్బులు ఇస్తారు. అలా ఉంచుకున్నా కూడా మనకి అలాంటిది కొంచెం మనం అక్కడ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎకరాలు ఎక్కడ కూడా ఇన్వెస్ట్ చేసి పెట్టుకోవచ్చు. కొంచెం మంచి అమౌంట్లు ఉన్నాయి మన దగ్గర అనుకుంటే. లేదు అనుకుంటే మీకు ఆంధ్రప్రదేశ్ మీద అభిమానం ఉంది, మన ఏరియా డెవలప్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ 5,000 10,000 రూపాయలు దొరికే ఏరియాలో అన్ని అప్రూవల్స్ ఉన్న దూరంగా వెళ్ళినా పర్వాలేదు. ఎందుకంటే రాబోయే రోజుల్లో రాబోతుందండి అవన్నీ దగ్గర అయిపోతుందండి. ఒకప్పుడు కోడలు ఎప్పుడో సుదూరమైన ప్రాంతాలు అనుకునేవన్నీ కూడా మరి మెయిన్ అయిపోయాయి. నేను ఒకప్పుడు కూకటిపల్లిలో ఉన్నప్పుడు గతంలో చెప్పారండి 12 రూపాయలు అంటే ఎవరు కూడా కేపీహెచ్పీలో కొనేవారు కాదట. ఎందుకంటే ఊరికినే ఇచ్చినా మాకు వద్దనేవారు. మరి ఈరోజు 2 లక్షల రూపాయలు గజం. ఇలాంటి పరిస్థితి కూడా రాబోతుంది. అంచేత జనాభా ఎప్పుడైతే పెరుగుతుందో, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఎప్పుడైతే పెరిగాయో, ట్రాన్స్పోర్టేషన్ ఎప్పుడైతే వచ్చిందో, కంపెనీలు ఎప్పుడైతే వచ్చాయో జనాభా పెరుగుతుంది. జనాభాతో పాటు మనకి ఇది అప్రిషియేషన్ కూడా పెరుగుతూ ఉంటుందండి. అందువల్ల రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పెరుగుతుంది. కాబట్టి డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. కాబట్టి ఎవరైనా ఆలోచన ఉన్నవాళ్ళు, ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, ఎందుకంటే విలేజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా సిటీకి రావడానికి ప్రయత్నం. కానీ ఇప్పుడైతే పొలాలు ఎకరాల్లో దొరుకుతుంది ఆ ఏరియా. సత్తెనపల్లి, నర్సరావుపేట, చిలకలూరుపేట, బాపట్ల, ఇటుకు వస్తే గన్నవరం దాటిన తర్వాత గన్నవరం దాటితే ఎక్కువ ఉంది, 1 కోటి రూపాయలు దాకా. సో అవి కొంటే ఎలా ఉంటుంది సార్ ఆ చుట్టుపక్కల ఫ్యూచర్? ఎందుకంటే అవుటర్ రింగ్ రోడ్ కూడా ఆ చుట్టుపక్కల వస్తుంది. అదంతా సిఆర్డిఏ పరిధిలోనే ఉంది. మీకు అనుభవంతో చెప్పండి. ఎక్కడన్నా సార్ నేను చెప్తున్నాను కదా, ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసేది ఎక్కడా వేస్ట్ కాదు. గవర్నమెంట్ యొక్క విధానాలను బట్టి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి తప్ప ఎక్కడ కొనుక్కున్నా మీకు ల్యాండ్ మీద పెట్టింది ఎక్కడ కదా. ఎందుకంటే అందరూ చెప్పారు, అది నేను కొత్తగా చెప్పింది ఏం కాదండి. జెన్యూన్గా ఉన్న ల్యాండ్, డిస్ప్యూట్ లేని ల్యాండ్, అది గవర్నమెంట్ పరిధిలో ఉన్న ల్యాండ్ ఏదైతే ఉందో అవి కొనుక్కోగలిగితే మాత్రం ఎకరా లెక్కను కొనండి, గజాల లెక్కను కొనండి, లేదంటే సెంట్లు లెక్కను కొనుక్కోండి. ఎక్కడ కొనుక్కున్నా కూడా మీకు అభ్యంతరం ఏం లేదు. రాబోయే రోజుల్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా లక్షాధికారి, కోటీశ్వర్లు కాబోతున్నారు. సరే, ఎందుకు పర్టికులర్గా ఈ ప్రశ్న మిమ్మల్ని అడగాలంటే మీ గురించి నేను తెలుసుకున్నప్పుడు, మీతో మాట్లాడినప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల ఇన్వెస్ట్ చేశారు, జిల్లాల్లో కూడా చేశారు. అంటే ఏదో ఒకటి బెనిఫిట్ కోసమే చేస్తారు. ఊరికైతే కొనరు కదా అక్కడ. అంటే లొకేషన్ చూసుకొని మంచి అప్రిషియేషన్ వస్తుంది. ఇప్పుడు కాబట్టి రేపటికైనా అన్ని చోట్ల ప్రయోగం చేశారు అనుకోవచ్చు. డెఫినెట్గా. ఎందుకంటే ప్రయోగం అనుకోవచ్చా, లేకుంటే ప్రయోగం అప్పుడంటే నాకు ప్రయోగం తెలియదు, కానీ ఒక నమ్మకం నాకు చెప్పిన మా గురువు ఎవరైతే ఉన్నారో ఇన్వెస్ట్మెంట్లో, అంటే నేను మార్కెటింగ్లోంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి చెప్తున్నాను. నువ్వు డబ్బులు అయితే ఈరోజు నీ దగ్గర ఉండవు, అది చెల్లిస్తూ ఉంటుంది, ఎక్కడికన్నా పోతుంది. నీకు సంపాదించిన ప్రతి రూపాయిని ల్యాండ్ మీద పెట్టుకో.
ఆయన ఒకటే చెప్పాడు నాకు, ఒక 40 ప్లాట్లు సంపాదించుకో ఎక్కడైనా సరే. ఆ 40 ప్లాట్లు ఒకే చోట కొనకుండా జిల్లాల్లో ఎందుకు ప్రయోగం చేశారని కూడా ఎవరు చేయలేని నాకు తెలిసి ఈ ప్రయోగం చెప్పండి, అది నాకు ఎప్పటి నుంచి తెలుసుకోవాలి. ఇప్పుడు ఒకటి సార్ దానికి కూడా కారణం ఉంది. అప్పుడు ఏమయ్యేదంటే మనకి ఈ యాజిటేషన్ స్టార్ట్ అయిన టైం అన్నమాట. తెలంగాణ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. మాకు ఎలా ఉండేది అప్పుడు ఆ ఏపీలో కూడా బ్రాంచెస్ ఉండేవి. శ్రీకాకుళం నుంచి చెన్నై దాకా బ్రాంచెస్ ఉండేవి, హైదరాబాద్లో ఉండేవి. హైదరాబాద్లో యాజిటేషన్ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ డల్ అయిపోయేది మార్కెట్. ఓకే, అప్పుడు ఏమైంది, ఏపీలో మళ్ళీ పుంజుకుండేది, అక్కడ వెంచర్లు చేసేవాళ్ళు. ప్రయోగం అనొచ్చా? ప్రయోగం ఒక రకంగా అంటే ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఆలోచించిన వ్యక్తి యొక్క తెలివితేటలు ఇవి. ఎందుకంటే ఏం లేదు, ఎందుకంటే అతని మీద కొన్ని వేల మంది ఆధారపడి ఉన్నారు, వాళ్ళకి మార్గం చూపించాలని ఆలోచనతో అప్పుడు చేసింది ప్రయోగం. అది సక్సెస్ అయ్యాం మేము. అదే టైంలో మేము ఎక్కడ వెంచర్ వేస్తే అక్కడ నేను ప్లాట్ కొనుక్కునే, 1-2 ప్లాట్లు కొనుక్కుండేవాడిని. నాకు వైజాగ్ దగ్గర నుంచి విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు, జెన్యునిటీ కనపడుతుంది సార్. ఎందుకంటే ఆ వెంచర్లో మీరు కూడా కొనుక్కున్నారంటే నమ్మకంగా మీరు కూడా కొనుక్కోవచ్చు. మీ 2 ప్లాట్లు ఉన్నాయంటే మీరే కొనుక్కున్నప్పుడు మీరు అమ్మి పెడుతున్నారు కొనే వాళ్ళు ఈజీగా ఉంటారు కదా. దాన్నే నేను కంటిన్యూ చేస్తాను. నా వెంచర్లో కూడా ఎప్పుడు కూడా 1000 నుంచి 2000 గజాలు నేను అమ్మను, నా కోసమే పెట్టుకుంటాను నేను. ఎందుకంటే ఆ వెంచర్ మొత్తం అమ్మేసానంటే దాని మీద ప్రేమ పోతుంది నాకు. నా నమ్మకం కదా సార్, నమ్మకం. మీరు ఉన్నారు, నేను దాంట్లో ఉంటాను. నిజంగా తప్పు జరిగింది అనుకో మీరు భాగమవుతారు కాబట్టి అదేం లేదు. ఎందుకంటే కోట్ల రూపాయలు పెట్టి కొనేటప్పుడే ల్యాండ్ అన్ని అప్రూవల్స్ అన్ని కూడా తీసుకోవటం, జెన్యున్గా ఉన్న ల్యాండే మనం కొంటాం. అంటే ముందు మనం నష్టపోకూడదు కదా. ప్రతి ఒక్కరు కూడా జెన్యున్గా చేసే వ్యక్తులు కూడా ముందు ల్యాండ్ కొనేటప్పుడు అన్నీ చూసుకుంటారండి. ఎందుకంటే కోట్ల రూపాయలు కస్టమర్ల కంటే ముందు మనం ఇన్వెస్ట్ చేస్తాం. అది బయట నుంచి తెస్తున్నామా, లేకపోతే ఇన్వెస్టర్స్ పెడుతున్నారా, లేకపోతే మనం పెడుతున్నామా అనేది కాదు. అంచేత ఆ జాగ్రత్తలు మనం తీసుకుంటాం కాబట్టి మనం మోసం చేయడానికి ఆలోచన ఉండదు. నేను చెప్తున్నాను కదండి, ఇప్పుడు దగ్గరగా తక్కువ టైంలోనే ఎక్కువ కోటేశ్వర్లు అయిపోవాలనే ఆలోచన కూడా వస్తున్న కొంతమంది వ్యక్తులు ఓన్లీ టోకెన్స్ 30,000 అనుభవంతో 30 సంవత్సరాల అనుభవంతో చెప్పండి, ఇవాళ డబ్బులు వస్తాయి రేపు వస్తాయి అని చెప్పి హడావుడి చేసే వాళ్ళకి అది వద్దండి, అస్సలు వద్దు సార్. ఎందుకంటే ఖచ్చితంగా కొంతకాలం అనేది హోల్డ్ చేసి పెట్టుకోవాలి. మన షేర్ మార్కెట్ కాదు ఇది, రియల్ ఎస్టేట్ అనేది. ఒకసారి కొన్న తర్వాత దాని గురించి మర్చిపోండి. ల్యాండ్ కొని మర్చిపోండి, దాన్ని మర్చిపోమంటే మొత్తం మర్చిపోమనట్లేదు. అంటే ఇన్వెస్ట్ చేసాం కాబట్టి 5 years మినిమం టైం దాంట్లో పెట్టుకోండి, ఖచ్చితంగా మీకు డబుల్ అవుతుంది. ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా జెన్యున్గా ఉన్న ల్యాండ్లో ఇన్వెస్ట్ చేస్తే. నేను కస్టమర్లకు కూడా చెప్పేది అదే, ఇన్వెస్టర్స్ కూడా చెప్పేది అదే. మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా మీది ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, లేదా తెలంగాణ అవ్వచ్చు, లేదా హైదరాబాద్ అవ్వచ్చు, లేదా ఎక్కడైనా సరే ఒక మంచి ప్లేస్లో మీరు ఇన్వెస్ట్ చేయండి. అది జెన్యున్గా ఉన్న ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయండి. మీరు పెట్టిన ప్రతి రూపాయికి 10 రూపాయలు మీ ముందుకు వస్తుందండి. సార్ ఫైనల్గా చాలా టైం అయిపోయింది ఇప్పటికి, ఒక ప్రశ్నతో నేను ముగిచ్చేస్తాను. మీరు సాధారణంగా ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వరు, చాలా రైర్, మీరు కనపడేది కూడా చాలా తక్కువ, మీరు అంతా గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తూ ఉంటారు. నేను ఇప్పుడు ఇది నాది 4-5 ఇంటర్వ్యూ, మీకు నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐలు కూడా కాల్ చేస్తూ ఉంటారు, సలహాలు అడుగుతుంటారు. సార్ ఇప్పటి వరకు ఏంటంటే మన ఆలోచన మనం చెప్పాం, అసలు కొనేవాడు ఆలోచన ఏ విధంగా ఉంది సార్ అంటే ఏం చెప్తారు? వాళ్ళు ఏం అడుగుతున్నారు మిమ్మల్ని? ఎందుకంటే సార్ ప్రతి ఒక్కరు కూడా డబ్బు సంపాదిస్తున్నారు, కష్టపడి సంపాదిస్తున్నారు. ఇక్కడ కన్న తల్లిని, కన్న ఊరిని అందరినీ వదిలేసి ఎక్కడికో వెళ్ళి వాళ్ళు ₹1 సంపాదించుకున్నారు, డాలర్స్లో సంపాదిస్తున్నారు. మంచి డబ్బులే వస్తున్నాయి మనకి. దాన్ని సరైన ప్లేస్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే జెన్యున్గా ఉన్న కంపెనీలు ఏవి అనేది ముందు సెలెక్ట్ చేసుకుంటున్నారు. మీకు వచ్చే కాల్స్ కూడా అవే అలాంటివి వస్తున్నాయండి. ఎందుకంటే ఆ ఇంటర్వ్యూలో నేను చెప్పింది కరెక్ట్గా అనిపించిందో లేదా ఇంకోటి అనిపించిందో చాలామంది నాకు చేశారు, మీరు కరెక్ట్గా మాట్లాడుతున్నారు సార్, ఎక్కడ కూడా మభ్య పెట్టలేదు, అందుకని మేము కాల్ చేయాలనుకుంటున్నాం మీకు అని చెప్పి కాల్ చేసిన వాళ్ళే ఉన్నారండి చాలామంది. అప్పుడు నేను అసలు ఎందుకు మీరు కాల్ చేయాలి అంటే ఇన్వెస్ట్ చేయాలనుకునే దాన్ని నేను అడుగుతాను. మీరు నీడ్ కోసం చేస్తున్నారా, లేకపోతే ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అంటే ఇల్లు కొనుక్కోవాలనుకుంటే ఏ ప్లేస్లో ఇన్వెస్ట్ చేయాలి, నెసెసిటీ ఉంటుంది లేదా నీడ్ ఉంటుంది, అంటే రెండు ఒకటే మనకి. నెసెసిటీ అనుకుంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఈరోజు నేను ఉండాలనుకుంటున్నాను అనుకుంటే సిటీ సరౌండింగ్ డెవలప్ ఏరియాలో మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి. లేదు నాకు 10 సంవత్సరాలైనా పర్వాలేదు, నేను ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో నేను చేస్తున్నాను అనుకుంటే దానికి తగ్గ ప్లేసెస్ ఉంటాయి. బైఫర్కేషన్ చేసుకోవటమే మనం, అతని కస్టమర్ యొక్క అవసరాన్ని బట్టి, అతని దగ్గర ఉన్న ఫండ్స్ని బట్టి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకునేది మన సలహా. అంటే నేను అనేది నా ప్రశ్నలో అప్పటికి ఇప్పటికి మార్పు ఏం కనపడుతుంది అంటున్నా. పబ్లిక్లో ఎన్ఆర్ఎల్ కావచ్చు, మామూలుగా కావచ్చు, కొంత అవేర్నెస్ తీసుకొని వచ్చిన తర్వాత ఎలాంటి మార్పులు కోరుకుంటున్నారు, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పాయింట్? ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు గవర్నమెంట్ పాలసీలను అబ్జర్వ్ చేస్తున్నారు సార్. ఫస్ట్ ఈ గవర్నమెంట్ ఏ విధంగా వెళ్తుంది అంటే వీళ్ళు అనుకున్నట్టుగా వీళ్ళు తీసుకుని వెళ్తున్నారా లేదా ముందుకి. ఎందుకంటే డెవలప్మెంట్ని బట్టే మన అభివృద్ధి అంటే ఇది ఉంటుంది కాబట్టి. ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే
మరి ట్రిపుల్ ఆర్ వచ్చింది, లేకపోతే రీజనల్ రింగ్ రోడ్ వచ్చింది, లేకపోతే ఓఆర్ఆర్ వచ్చింది, లేదా మీకు ఏదో క్లస్టర్గా డెవలప్ చేస్తున్నారు, లేదా ఫ్యూచర్ సిటీ అని అనౌన్స్ చేస్తున్నారు. ఇట్లా ఎంతవరకు చేస్తారు ఫస్ట్ అది అబ్జర్వ్ చేస్తున్నారండి. ఎందుకంటే ఒక గవర్నమెంట్ని కోరుకోవడానికి కారణం కూడా ఎన్ఆర్ఐస్ అదే. ఒక మంచి గవర్నమెంట్ వచ్చిందంటే మనం పెట్టిన ప్రతి రూపాయి కూడా రెట్టింపు అవుతుంది, మనం సేఫ్గా ఉంటాము అని ఆలోచిస్తారు. అక్కడ ఎక్కడో ఉండి ఇక్కడ గురించి ఎందుకు ఆలోచిస్తున్నారంటే కారణం వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అంతా ఇక్కడ పెడుతున్నారు కాబట్టి. అంచేత అలాంటిది ఫస్ట్ ఆలోచిస్తున్నారండి వాళ్ళు మార్పు అని అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. గవర్నమెంట్ పాలసీలు ఏ విధంగా ఉన్నాయి, మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదా, అదేవిధంగా మరి ఆంధ్రప్రదేశ్లో చేస్తే ఎలా ఉంటుంది, హైదరాబాద్లో చేస్తే ఎలా ఉంటుంది, ఈ రెండు ఇప్పుడు డైలమాలో అభివృద్ధి చెందుతున్నది. ఇది అభివృద్ధి చెందింది, ఇది అభివృద్ధి చెందుతుంది. అందుకే కదా మీకు వాళ్ళు కాల్ చేసేది, ఎక్కడ చేయమంటారు, అక్కడ చేయమంటారా, ఇక్కడ చేయమంటారా ఇప్పుడు అనేది వస్తుందండి. సో ఓవరాల్గా తీసుకున్నా అంటే మంచి శుభ పరిణామం అయితే కనపడుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇక ముందు మంచి రియల్ ఎస్టేట్ రంగంలో మంచి అభివృద్ధి అయితే కనపడటానికి స్కోప్ అయితే క్లియర్గా కనపడుతుంది. కాకపోతే మీరు అన్నట్లు కాస్త ఊపికి పట్టాలి, జెన్యున్గా ఉండాలి, నమ్మకమైన కంపెనీలో నమ్మకమైన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి సలహాలు తీసుకొని ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్తు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. సో ఏదన్నా తొందరపడి చిన్న చిన్న గిఫ్ట్ల కోసం చిన్న పక్కన వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు ఈ మధ్య తరగతి పీపుల్లో. మొహాటం కొద్ది పోయి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో దెబ్బతిన తర్వాత ఎవరు వచ్చి ఏమి మాట్లాడరు. అవసరమైతే 1-2 సార్లు ఇలాంటి ఎక్స్పర్ట్స్తో కూర్చొని మీరు మాట్లాడండి. ఓకే, ఎంక్వైరీ చేసుకొని అంతా పర్ఫెక్ట్ అయిన తర్వాతే మీరు ఆయన సలహాతోనే కొనవచ్చు, లేదా మీకు ఇష్ట ప్రకారం మీరైనా కొనవచ్చు. ఇక్కడ ఎవరి మీద ఎవరు డిపెండ్ అవ్వరు. మీకు మంచి జరగాలని వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. సో 2025 కూడా అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా మా ఛానల్ తరఫున మేము కూడా కోరుకుంటున్నాం. ఫైనల్గా ఏపీ ప్రజలకు కూడా మీరు ఏం చెప్తారు? 25 అనేది ఒకటి. ఆర్పీ అంటే ఎన్ఆర్ఐ అనేది ఒక పడిపోయింది మధ్యకాలంలో. ఎక్కువ మంది మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నారని కూడా బయటకు వచ్చింది. వాళ్ళ కోసం కూడా మీరు స్పెషల్గా ఒక టైం ఏమైనా కేటాయించే అవకాశం ఉందా మీతో మాట్లాడటానికి? మీకు ఫోన్ చేసి ఒక టైం పర్టికులర్గా ఈ టైంలో అయితే ఈ 1 అవర్ నేను అందుబాటులో ఉంటానని చెప్పి, అంటే నన్ను వేరే వాళ్ళు అడిగారు, టైమింగ్స్ వేరు, ఆయన ఏబీసీలో ఉంటారో తెలియదు, మనకు ఒక టైం ఏమన్నా ఆయన పెడితే ఆ టైంలో మేము చేసి మాట్లాడటానికి బాగుంటుందని చెప్పి 1-2 ఎన్ఆర్ఐలు నన్ను అడిగారు. అది వాస్తవంగా జరిగింది కాబట్టి మీకు చెప్తున్నాను. తప్పకుండా అండి. నా ఆఫీసు 10 to 6 అని కాదండి, నా 24 hours ఆఫీస్ నాకు ఓపెనే. ఎందుకంటే నా సెల్ నా దగ్గర ఉన్నంతకాలం నేను ఆఫీస్లో ఉన్నట్టే లెక్క. మీరు ఎన్ఆర్ఐస్ కాబట్టి మీరు మాకు డే టైం, మీకు నైట్ టైం అవుతుంది. మీరు డే టైంలో నాకు కాల్ చేస్తారంటే నాకు నైట్ టైం అవుతుంది కాబట్టి అభ్యంతరం ఏం లేదు. ఇక్కడ నాకు 11-12 వరకు కూడా మీరు కాల్ చేయొచ్చు నైట్ టైం. నేను అందుబాటులోనే ఉంటాను. మీరు ముందు మాత్రం నాకు ఒక మెసేజ్ పెట్టండి. మెసేజ్ పెట్టి నేను ఓకే అనుకున్న తర్వాత మీరు కాల్ చేయండి. మీకున్న డౌట్స్ కానీ, ఎక్కడైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు కానీ, ఏదైనా సలహా కావాలనుకున్నా, అంటే వెంచర్స్ గురించి కానీ, లేకపోతే ల్యాండ్స్ గురించి కానీ, ఏదైనా కూడా నేను తప్పకుండా మీకు సమాధానం నేను చెప్తాను. నాకున్న పరిధిలో, నాకున్న నాలెడ్జ్లో నేను మ్యాక్సిమం మీకు మంచి సలహానే ఇవ్వగలని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కొత్త సంవత్సరంలో ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరు ఆంధ్రప్రదేశ్ దినదినాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా ఒక ఏపీకి చెందిన వ్యక్తినిగా మరి ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలనే కోరుకుంటున్నాను. మరి మీరందరూ కూడా సుఖసంతోషాలతో నూతన సంవత్సరంలో ఉండాలని కోరుకుంటూ ఒకసారి మీ కాంటాక్ట్ నెంబర్, వెబ్సైట్. ఓకే, నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే మీరు 8179910567 8179910567 మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చండి. ముందు మెసేజ్ పెట్టండి. మెసేజ్ పెట్టిన తర్వాత నేను రిప్లై ఇస్తాను. దాని తర్వాత మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు, ఏ సలహా కావాలనుకున్నాను. థ్యాంక్ యూ సార్. ఒక ప్రశ్న, మళ్ళీ మీరు మాకు 2 months తర్వాత తిరుగుతారు. లాస్ట్ 30 సంవత్సరాలు రియల్ ఎస్టేట్ రంగంలో ఎన్నో చూశారు, ఎంతో కష్టపడి పైకి వచ్చారు, ఎంతోమందికి దారి చూపించారు, ఎంతోమంది కస్టమర్లకి సొంత ఇంటి కళను నిజం చేశారు. ఆర్పీ గారు దాదాపు అన్నీ చూశారు రియల్ ఎస్టేట్ రంగంలో. ఇంకా ఆర్పీ గారు మిగిలిపోయినవి ఏమైనా ఉన్నాయా అంటే ఏం చెప్తారు? కోరికలు అనంతాలండి. ఓకే, అది ఒక కోరిక తర్వాత కోరిక వస్తూనే ఉంటుంది. ఎందుకంటే నా మీద నమ్మకంతో ఇంతమంది ఉన్నారు అంటే మనం జెన్యూనిటీగా ఉండడం ఒకటి కారణం. ఎందుకంటే ఎన్నో అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయండి. రియల్ ఎస్టేట్ సంస్థ పెట్టిన తర్వాత రకరకాలైన ఇబ్బందులు, అప్ అండ్ డౌన్స్. ఎందుకంటే అది గవర్నమెంట్ పరంగా రావచ్చు, లేదంటే అక్కడ సిచ్యువేషన్ పరంగా రావచ్చు, ల్యాండ్ పరంగా రావచ్చు. ఇవన్నీ ఆటుపోట్లు తట్టుకొని నిలబడడం అనేది చాలా కష్టమైన పరిస్థితి అండి. మరి అవన్నీ కూడా సమయస్ఫూర్తిగా సందర్భాన్ని అనుసరించి వాటిని రెక్టిఫై చేసుకుంటూ ఏదైతే ఇంటెన్షన్ మంచిదై ఉంటుందో, ఎందుకంటే కస్టమర్లకి అన్యాయం జరగకూడదు అని ఏ కంపెనీ అయితే భావిస్తుందో, ఏ కంపెనీ ఎండీ అయితే ఆలోచిస్తారో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో డోకా ఉండదు.
రాత్రి కోటేశ్వర్లు అయిపోదాం, ఒక టార్గెట్ పెట్టుకుందాం, 100 కోట్ల, 200 కోట్ల, 1000 కోట్ల అని మోసం చేయడం మొదలు పెడుతున్న పరిస్థితి ఉందంటే మాత్రం ఖచ్చితంగా ఏదో చోట ఫుల్ స్టాప్ పడుతుందండి. అంటే అట్లాగైనా చేస్తే ఆర్పి గారు ఇప్పుడు ఎక్కడ యూఎస్లోనో దుబాయ్లోనో ఉండాలి ఒక పెద్ద కంపెనీ ఓపెన్ చేసింది కోట్లు సంపాదించాలని ఆలోచన లేదు, ఏమీ లేదు. కరెక్ట్ సార్, నేను కూడా బాగా అబ్జర్వేషన్ చేశాను మిమ్మల్ని. డౌన్ టు ఎర్త్ నేను. ఎందుకంటే నేను అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అదే పరిస్థితి నాది. నేను ఏదో క్యాడర్లోకి వెళ్ళిపోయాను లేదా ఇంకోటి అనే ఆలోచనే లేదు. ఒక చిన్న వ్యక్తి దగ్గర నుంచి, అంటే ఒక మార్కెటింగ్ ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి మేనేజర్ వరకు, ఒక చిన్న 100 రూపాయలు దగ్గర నుంచి వచ్చిన వ్యక్తి దగ్గర నుంచి మార్కెట్లో అలాంటి వాడిని లక్షాధికారం చేసిన పరిస్థితి నాకు తెలుసు. అదేవిధంగా ఒక ఆఫీస్ బాయ్ నుంచి ఎవరైతే ఉంటారో సీఈఓ క్యాడర్ వరకు ఉన్నారో వాళ్ళని డీల్ చేయడం నాకు తెలుసు. ఒక చిన్న ఇన్వెస్టర్ దగ్గర నుంచి 10 లక్షలే ఉన్నాయి నా దగ్గర, ఇన్వెస్ట్ చేస్తానని వచ్చిన దగ్గర నుంచి కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తానన్న వ్యక్తులు కూడా నాకు తెలుసు. వీళ్ళందరినీ కూడా నేను వారి పరిధిలో వారిని గౌరవిస్తూ, వాళ్ళకి మంచి గౌరవం ఇస్తూ, ఎందుకంటే మనకి కస్టమర్ దేవుళ్ళు అనేది ఖచ్చితంగా అది ప్రూవ్ చేసి చూపించాలి మనం. ఎందుకంటే ఏ టైంలో కాల్ చేసి ఉండాలి, మనకి ధైర్యం ఉండాలి. నా 24 అవర్స్ నా ఫోన్ అందుబాటులో. సరే సార్, 30 సంవత్సరాలు మీరు ఫీల్డ్లో ఉండి ఇంకా ధైర్యంగా తప్పు చేస్తే స్టూడియోలోకి రారు. ఇప్పుడు లక్షల మంది మిమ్మల్ని చూస్తూ ఉంటారు, ఎక్కడ ఎవడోసారి పట్టేస్తుంది కామన్గా. అదే జెన్యునిటీ, అదే మాటలు డే 1 ఎలా స్టార్ట్ అయిందో ఇప్పటికీ అదే మాటలతో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు. లేకుంటే మనం తప్పు చేస్తే ఇలా స్టూడియోలో వచ్చి కూర్చోలేము, కెమెరా ముందు మాట్లాడలేము. కరెక్ట్ అండి. ఎందుకంటే చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అన్ని జెన్యున్గా వెళ్ళిపోవాలనే లేదు, జెన్యున్గా చేస్తాం, కానీ మరి మన మంచి మీద చెడు ఎదురయ్యేది, అది మన మీద వేసుకోవాలి. కానీ దాన్ని కూడా మనం రెక్టిఫై చేసుకునే కెపాసిటీ మన దగ్గర ఉండాలి. ఏదైతే అనుకుంటున్నామో దాన్ని ఆలోచించి ఒక మంచి వేలోకే మనం వెళ్ళాలనే ఆలోచనతో నేను ఉన్నానండి. రాబోయే రోజుల్లో కూడా నేను చాలామంది ఎంటర్ప్రెనర్స్ ఎవరైతే వస్తున్నారో, కొత్తగా ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, 25 ప్లానింగ్ 25లో ఒక్కరోజు చెప్తున్నారు, డే 1 చెప్తున్నారు మీరు. ఒకసారి చెప్పండి, అది కూడా మీ అచీవ్మెంట్స్, మీ టార్గెట్స్ ఏమైనా ఉంటాయి. 2025లో ఎవరైతే ఒక మంచి ఆలోచనతో ముందుకు వస్తారో, ఎందుకంటే ఇప్పటివరకు స్తబ్దుగా ఉండి ఇన్వెస్ట్ చేద్దాం, డబ్బులు ఉన్నాయి, అందరి దగ్గరే డబ్బులు ఉన్నాయండి, ఇన్వెస్ట్ చేయడానికి ఆలోచిస్తూ ఉన్నారో వాళ్ళు ముందుకు రండి. మంచి ఏరియాలో ఇన్వెస్ట్ చేసి సలహా కానీ సూచనలు కానీ నేను చేస్తాను. నా నెంబర్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. మరి మీ కస్టమర్కి టైం కేటాయించడం కాకుండా అప్పుడప్పుడు స్టూడియో కూడా వచ్చి చాలామంది మిమ్మల్ని కలవని వాళ్ళు చాలా దూర ప్రాంతాల్లో ఉంటున్నారు, వాళ్ళు ఎక్కువ మంది అడుగుతున్నారు. మేము కూడా మిమ్మల్ని ఎక్కువ ఫోర్స్ చేస్తున్నాం, స్టూడియోకి రండి. సో ఈసారి కూడా ఏంటంటే కొంచెం మనం టైం కూడా తక్కువ పెట్టుకుందాం. అప్పుడప్పుడు వచ్చి మీరు డెఫినెట్గా పలకరిస్తూ ఉంటే చాలా మందికి మంచి సలహాలు ఇచ్చినట్టుంది. మీరే చెప్తున్నారు, నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తున్నాయి, హ్యాపీగా ఉంది. బిజినెస్ పక్కన పెడితే ముందు చాలా మందికి డౌట్స్ క్లారిఫై చేస్తున్నాం, వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. ఇవాళ కాకపోతే రేపు సార్ అది హ్యాపీగా. ఇప్పుడు మీరు రాగానే హైదరాబాద్ రాని కలవాలనుకుంటే మిమ్మల్నే కలుస్తారు, లేదు ఒక మంచి ప్రాజెక్ట్ చెప్పారు అక్కడికి వెళ్తారు డైరెక్ట్గా. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ వాల్యుబుల్ టైం. మళ్ళీ ఎపిసోడ్ తొందరలోనే కలుసుకుందాం. అది కూడా నేను చెప్పాను కదా, లైవ్లోకి వెళ్ళి మేమే వస్తాం మీ దగ్గరికి, మీరు చూపించండి మా ప్రాజెక్ట్. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.